జనవరి 26, 2025 76వ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. అసలు మనం రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం? జనవరి 26 అనేది చాలా విశిష్టమైన రోజు. ఆ రోజున మనం మన రాజ్యాంగాన్ని ఎన్ఫోర్స్మెంట్లోకి తెచ్చుకున్నాం. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అది. భారతదేశం బ్రిటిష్ డొమినియన్ నుంచి డెమోక్రటిక్ రిపబ్లిక్ అయిన రోజు. ఇక్కడ మనం స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలుసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేసేది ప్రధానమంత్రి. గణతంత్ర దినోత్సవం నాడు జెండా వందనం చేసేది మన రాష్ట్రపతి. ప్రధానమంత్రి స్వతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట నుంచి జెండా ఎగరేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున మన రాష్ట్రపతి జెండా వందనం కర్తవ్య పద్, ఇంతకుముందు దాన్ని రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు కర్తవ్య పద్ అంటున్నారు. కర్తవ్య పద్ దగ్గర చేస్తారు. మనకి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు 1947లో వచ్చింది. అంటే మనం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి ఆ రోజు విముక్తి పొందామన్నమాట. అందుకనే జెండా ఆ రోజు మనం ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగరేసేటప్పుడు జెండాని కింది నుంచి పైకి లాగుతాం అనమాట. పైకి లాగి పైన ఎగరేస్తాం. అంటే ఫ్లాగ్ అనేది కింద నుంచి పైకి లాగేసి పైనుంచి ఎగరేస్తుంటాం. అంటే అక్కడ అర్థం ఏంటి? ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తాం. కింద నుంచి పైకి వచ్చి స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నాం అనమాట. అయితే మనం రిపబ్లిక్ డే రోజు, గణతంత్ర దినోత్సవం రోజు ఫ్లాగ్ ఆల్రెడీ పైన మూట కట్టేసిన టై అయిపోయినట్టు ఉంటుంది అనమాట. లోపల పూలు అన్నీ వేసేసి జస్ట్ ఫ్లాగ్ని విడుదల చేస్తాం. అంటే పూలతో కట్టేసిన ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తున్నాం అనమాట. దాన్ని పూలన్నీ బయటికి విడుదల చేసేస్తున్నాం. ఈ రోజు నుంచి మేము కేవలం స్వతంత్ర దేశమే కాదు, రిపబ్లిక్ కూడా. మాకంటూ ఒక రాజ్యాంగం ఉంది, ఒక ఎలక్టెడ్ హెడ్ ఉన్నారు, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటున్నాము, మా రాజ్యాంగం ద్వారా మేమే ముందుకు వెళ్తున్నాం అని చెప్పడాన్ని రిపబ్లిక్, గణతంత్ర దేశం అంటాం. మా సార్వభౌమాధికారం అనేది మా ప్రజల వద్ద నుంచి మాకు వస్తుంది. మా సార్వభౌమాధికారం మా ప్రజలతో ఉంది. భారత ప్రజలమైన మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అర్థం ఇక్కడ. అందుకే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ని అన్ఫర్ల్ చేస్తారు. రిపబ్లిక్ డే రోజు మనం గమనిస్తే కనుక ఇండియాస్ రిచ్ కల్చర్, మిలిటరీ ప్రొవెస్ కూడా చూపించుకుంటాం. త్రివిధ దళాలు అక్కడికి వచ్చి కవర్ చేస్తాయి. రాష్ట్రాలు వాళ్ళ కల్చర్ని తెలుపుకోవడానికి అక్కడ శకటాల ప్రదర్శన కూడా జరుగుతుంది అనమాట. ట్యాబ్లూస్ అంటే ఆ శకటాల మీద వాళ్ళ డాన్స్, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ పంటలు అవన్నీ చూపిస్తూ శకటాలు అంటే ట్యాబ్లూస్ కూడా తీసుకెళ్తారు. ఇవన్నీ కూడా రిపబ్లిక్ డే రోజు చాలా రిచ్గా కనిపిస్తాయి. దాంతోపాటు మనం మన దేశం ఒక ప్రఖ్యాతి పొందిన దేశం అని చెప్పుకోవడానికి, మన దేశానికి మంచి మిత్ర సంబంధాలు నేను చెప్పుకోవడానికి మన మిత్ర దేశం నుంచి ఒక గెస్ట్ని కూడా పిలుస్తాం. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి ఇండోనేషియన్ ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంతో గారిని ఇన్వైట్ చేశాం. అంటే ఇక్కడ ప్రధానంగా మనం 3 డిస్ప్లే చేస్తున్నాం. ఒకటి ఇతర దేశాలతో మనకున్న మిత్ర సంబంధాలు, రెండోది భారతదేశంలోని ఐక్యత, అంటే రాష్ట్రాలు ఎంత సమన్వయంగా ఉన్నాయి, కోఆపరేటివ్ ఫెడరలిజం, ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా అక్కడ చూపిస్తున్నాం. రాష్ట్రాలు వస్తాయన్నమాట. ఆ తర్వాత మన మిలిటరీ సంపత్తి, మన త్రివిధ దళాలు, సాయుధ దళాలు, వాటి యొక్క విన్యాసాలు, ఇవన్నీ అక్కడ చేసి చూపిస్తాం. అంటే మనకున్న మిలిటరీ సంపత్తి ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తాం. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రైమ్ మినిస్టర్ జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. గవర్నమెంట్ ఒక విజను, అచీవ్మెంట్స్ అన్నీ చెప్తారనమాట ఫ్లాగ్ హాయిస్టింగ్ తర్వాత. రిపబ్లిక్ డే రోజు ప్రెసిడెంట్ మాట్లాడతారు. ప్రైమ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద నేషన్. రాష్ట్రాల్లో కూడా రిపబ్లిక్ డే రోజు గవర్నర్లు జెండా వందనం చేస్తారు. రాష్ట్రాల్లో స్వతంత్ర దినోత్సవం రోజు సీఎంలు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత 3వ రోజు అంటే ప్రతి సంవత్సరం 29వ తారీఖున బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అని చేస్తారు. అంటే అఫీషియల్గా రిపబ్లిక్ డే సంబరాలు ఎండ్ అవుతుందని అర్థం అనమాట. ఆ రోజున త్రివిధ దళాలన్నీ వచ్చి, తర్వాత ఢిల్లీ పోలీస్, సిఏపిఎఫ్ వాళ్ళందరూ వచ్చి విజయ్ చౌక్ నుంచి రైజినా హిల్స్ వరకు, అంటే ఢిల్లీలో రైజినా హిల్స్ అంటే రాష్ట్రపతి భవన్ ఉండే ఏరియా, సెంట్రల్ సెక్రటేరియట్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ఉండే ఏరియా. ఆ ఏరియా చాలా బాగుంటుంది. అక్కడ వీళ్ళు మ్యూజిక్ బ్యాండ్స్ వాయిస్తూ అఫీషియల్గా మనకు వచ్చిన చీఫ్ గెస్ట్కి హానర్ ప్రాక్టీస్తూ ఇంకా మనం రిపబ్లిక్ డే ఎండ్ చేసేస్తున్నాం ఈ సెరమనీ ఈ సంవత్సరం అని చెప్పి చెప్తాం అనమాట. దాన్నే బీటింగ్ ద రిట్రీట్ సెరమనీ అంటారు.